హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మై అమ్మ. ఈరోజు మనం ఆలూ పరాటా చేయబోతున్నాం. ఆలూ పరాటాకి కావాల్సిన పదార్థాలు ఇవి: బంగాళదుంప, పుదీనా, జీలకర్ర, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి. పరాటా కోసము 2 కప్పులు గోధుమ పిండి, దాంట్లో చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తడిపి పెట్టుకోవాలి. తడిపిన పిండిని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిదుంపల్ని కట్ చేసుకొని ఉడికించుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. దుంపలు ఉడికేలోపు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మిర్చి ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిన తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇందాక మనం ఉడకపెట్టుకున్న దుంపల్ని మ్యాష్ చేసుకుని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకోవాలి. ఇలా పొటాటో మ్యాష్ని ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనం ఉప్పు, గరం మసాలా, ఇంకా కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఆలూ పరాటా స్టఫింగ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి బాల్స్లో చేసుకోవాలి. స్టఫింగ్ చల్లారాక ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంటుకోకుండా అటు ఇటు స్లిప్పరీగా ఉండడానికి ఇలా ప్యాక్ చేసుకొని మధ్యలో మనం స్టఫింగ్ బాల్ తీసుకొని ఇలా క్లోజ్ చేసుకొని బొబ్బట్లా చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. గట్టిగా ఒత్తుకోకూడదు, మళ్ళీ అంటుకుపోయి రాదు. ప్యాన్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. లైట్గా సరిపోతుంది. ఇలా చేసుకున్న పరాటాని పెనం మీదకి వేసుకోవాలి. కొద్దిగా మళ్ళీ ఆ షీట్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొక పిండి ముద్ద తీసుకొని సేమ్ అదే ప్రొసీజర్ రిపీట్ చేసుకోవాలి. ఇలా పరాటాని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కాల్చుకోవాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ఫ్లిప్ చేసుకుందాం. అడిషనల్గా ఆయిల్ ఏం అవసరం లేదు. మనం బేసిక్గా తక్కువ ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవడం దీని స్పెషాలిటీ. ఇలా 2 వైపులు బాగా ఫ్రై చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మన ఆలూ పరాటాలు రెడీ అయిపోయాయి. ఈ ఆలూ పరాటాలని మనం చక్కగా పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ మీల్ is ready with less oil.